హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాయ్స్ కిచెన్ బాక్స్. ఈరోజు మునక్కాయ బంగాళదుంప కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని వేపుకోవాలి. మనకు త్వరగా ఉల్లిపాయ వేగాలి, మెత్తగా అవ్వాలి అనుకుంటే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగా ఉడుకుతుంది ఉల్లిపాయ. ఇలా ఉడికిన తర్వాత అందులోనే బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. బంగాళదుంపలు కూడా త్వరగా నూనెలో వేగి ఉడుకుతాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయల తర్వాత టమాటా వేసుకుంటే మాడిపోతుంది, అందుకే టమాటా ములక్కాడ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చాలామంది బంగాళదుంప వండుకుంటారు, లేదా మునక్కాయ వండుకుంటారు. మేము రెండు కలిపి వండుకుంటున్నాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్, తర్వాత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కారం, ఉప్పు, సాల్ట్ ముక్కలు బాగా పట్టేలా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ములక్కాడ వేసుకుంటే మ్యాక్సిమం చాలామంది చింతపండు రసం వేసుకుంటాం. మేము కూడా అలాగే చింతపండు రసం వేసుకున్నాం. ఇలా వేసుకున్న ఒక 5 నిమిషాలకి మంచిగా కూర రెడీ అయిపోయింది. నా కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.